ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. కరుణామయుడా, ప్రేమమయుడా, పరిశుద్ధుడా, నీ కృప చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ ఈ విధంగా సజీవుల ఉంచి నీ యొక్క మహిమగల నామమున మీ సహవాసములో చేరుటకు మీ యొక్క కృప చేత మమ్మల్ని మళ్ళీ ఈ దినం పిలిచినారు తండ్రి. మీకు స్తోత్రం. ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సునీతమ్మను బాగా ఆశీర్వదించండి. ఆయన చేయని బిడ్డలను ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్పొందుతున్నారో వారందరినీ కూడా మీ కృప చేత బలపరచండి. మంచి భక్తిని, మీ ఆశీర్వాదమును, మీ జ్ఞానమును, మీ వివేకమును దయచేయమని అడుగుతున్న తండ్రి. మీకు స్తోత్రం. మాకు ఇటువంటి సహవాసం ఇచ్చిన గొప్ప దేవ, మీరెంత గొప్ప దేవుడు తండ్రి. నీకు ఎల్లప్పుడూ స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ చెల్లిస్తాము నాయన. మా యొక్క ఈ సహవాసం ద్వారా ఈ సహవాసాన్ని అభివృద్ధి పరచండి. ఇంకా అనేకులు చేరి ఇంకా ఆత్మీయంగా మేమందరము తండ్రి ఏకకంఠంతో, ఏక మనసుతో, ఏక విశ్వాసంతో, ఏక భక్తితో నిన్ను కొనియాడ భాగ్యం మాకందరికి దయచేయండి అయినా. మీకు వందనాలు ప్రేమగానైనా ఈ అవకాశం ఇచ్చిన బిడ్డలకు మీకు వందనాలు తండ్రి. యేసయ్య, మీరెంత గొప్ప దేవుడు. మీ పరిశుద్ధ నామమును మేము సేవించడం, కొనియాడడం మాకెంతో ధన్యత, మాకెంతో ఆశీర్వాదము, మాకెంతో నాయన బలము. మీ యొక్క దీవెన మాకెంతో అవసరం నాయన. మీకు స్తోత్రం. మీ నామం మేము ప్రార్థిస్తుండగా మా మొర వినండి, మమ్మల్ని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని మీ నామంలో, మీ కృపలో నాయన అవసరాలు దయచేయమని అడుగుతున్న తండ్రి. మీకు స్తోత్రం. ప్రేమగా మా నాయన మరి వృద్ధులం, శారద సిస్టర్, నేను ఇంకా ఉన్నాం. మమ్మల్ని అందరినీ దీవించండి. మరి మమ్మల్ని ఎంతో ప్రేమతో పిలిచి ఆదరిస్తున్నటువంటి ఈ సహవాసాధికారిని మరి సునీతము చల్లగా కాపాడండి. ఆ కుటుంబాన్ని, పిల్లలను, భర్తను, ఉద్యోగము నాయన. మీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ సహవాసంలో మేము చేరి మిమ్మల్ని కొనియాటకు, స్తుతించుటకు మాకు మంచి మనస్సును, భక్తిని నాయన మాకు కావాల్సిన వినయ విధేయతలను మాకు దయచేయండి. ఎందుకంటే నాయన మీ ప్రేమికులుగా మేము జీవించాలంటే మాకు భక్తి ఉండాలి, వినయ విధేయతలు ఉండాలి తండ్రి, విశ్వాసం ఉండాలి నాయన ముఖ్యంగా. అందుకేనైనా మేము ఇవన్నీ కలిగి మీ శ్రేష్టమైన నామమును, మీ శక్తిగల నామమును, పరిశుద్ధ నామమును కొనిరాటకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమును. రాలేని బిడ్డలను కూడా త్వరగా రప్పించండి నాయన. ఇంకా చేరవలసిన పిల్లలకు ఎవరైనా ఉంటే బిడ్డలు చేర్చండి తండ్రి. ఈ కార్యక్రమంకు నన్ను కూడా పిలిచినందుకు మీకు స్తోత్రం తండ్రి. ఈ సహవాసంలో మమ్మల్ని ఆదరించమని, ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున, శక్తిగల నామమున, జీవము గల నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం కదా తండ్రి. ఆమేన్. 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 రణక్క, శాంతి సుధామ ఆంటీ, ప్రైజ్ లార్డ్. మీరు బైబిల్ చదవండి. 33వ అధ్యాయం. ఓకేమా? పాడండి అక్క రణక్క. ఇది విశ్వాసులు పరలోకానికి చేరి అక్కడ యేసు ప్రభువుతో కలవడం గురించి దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని పాడే పాట హిందీలో ఉంటది. ఇది తెలుగులో కూడా మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఉంది. నీలి ఆకాశం అవతలికి మేము వెళ్తాము, అక్కడ నా యేసయ్య ఉన్నాడు అనేది. అయితే నేను హిందీలో పాడతాను. వినిపిస్తుందా కదా? नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे,
मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेंगे सारा जहां, ఓపెన్ చేయి. वहाँ देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा ना हो, नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, वह देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। ये विश्वास है मेरा जो होगा वो पूरा, सपना मेरा हैगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना मेरा रहेगा अधूरा। उसका कोई भी वादा, हम संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। संग संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, वह देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ చాలా అక్క. బాగుంది మా. చాలా బాగా వింటుండిపోయాను నేను. థ్యాంక్ యూ చాలా బాగుంది పాట. శాంతి సుధామ ఆంటీ, శాంతి సుధామ ఆంటీ, రెస్పాండ్. బైబిల్ చదువుతారా? చెప్పండి చెప్పండి. బైబిల్ చదవండి. 33 చదవమంటారా? చదవండి చదవండి. 33 ద్వితీయోపదేశం భక్తి చదవాలి కదా? అదేం పర్వాలేదు, చదవండి. దైవజనుడైన మోషే మృత్యునందక మునుపు వినపడుతుందా? వినపడుతుంది వినపడుతుంది. దైవజనుడైన మోషే మృత్యునందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది. అతడు ఇట్లా నేను యెహోవా సీనాయి నుండి వచ్చెను, షేయిర్లో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధుల సమూహముల నుండి ఆయన వచ్చెను.
ఆయన కుడి పార్శ్వమున అగ్ని జ్వాలలు మెరుగుచుండెను. వినపడుతుందా? ఒక్క నిమిషం ఇక్కడ మ్యూట్ చేస్తాను. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరించుడు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యం. జనులలో ముఖ్యులను ఇశ్రాయేలు గోత్రములను కూడగా అతడు యెషూరూనులో రాజు ఆయను. రూబేను బ్రతికి చావక ఎండునుగాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. యూదాని గూర్చి అతడిట్ల నేను, యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చు. యూదా బాహుబలము అతనికి చాలున్నట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై ఇందువు. లేవిని గురించి ఇట్లా నేను, నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. వర్షాల్లో నీవు అతన్ని పరిశోధించుతుంది. మెరీబా నీళ్ళ యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిది. వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుమి. అతని విరోధులను అతని ద్వేషించు వారును లేవకుంటున్నట్లు వారి నడుములను విరగొట్టుము. బెన్యామీను గూర్చి ఇట్లానే, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతను శ్రేష్టముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. యోసేపుని గురించి ఇట్లనే, ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురిపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమ్యాంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10,000 మనషే యొక్క 1,000 అలాగున ఉందురు. జబూలూను గుర్చి ఇట్లనే, జబూలూను నీవు బయలువేలు స్థలమందు సంతోషించుము. ఇశ్శాఖారు నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పించురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదు. గాదును గూర్చి ఇట్లనే, గాదును విశాలపరచువాడు స్థుతింపబడును. అతడు ఆడు సింహం వలె పొంచి ఇండును. బాకువును నడినెత్తిని తీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను. అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను. యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను. ఇశ్రాయేలీయుల యొద్ద యెహోవా విధులను ఆచరించెను. దానుని గూర్చి ఇట్లనెను, దాను సింహం పిల్ల, అది బాషాని నుండి దుమికి దాటును. నఫ్తాలిని గూర్చి ఇట్లనెను, కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకున్నాను. ఆషేరుని గూర్చి ఇట్లనెను,
ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడిను. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందును. తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినై ఉండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. యశూరును దేవుని పోలిన వాడెవడును లేడు. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. మహోన్నతుడై మేఘవాహనుడగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింప చేయుమనెను. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశంలో నుండును. అతనిపై ఆకాశము మంచు కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రప్పుదు. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. ఉజ్వల ఆంటీ. ఉజ్వల ఆంటీ ఉన్నారు ఉన్నారు. అన్మ్యూట్ చేయండి. రానక్క, మీది అన్పిన్ అవడం లేదు. జస్ట్ రిమూవ్ చేస్తాను, మళ్ళీ జాయిన్ అవుతారా? ఇది అన్పిన్ అవ్వడం లేదు ఎందుకను. సునీత, స్టార్ట్ చేయండి అంటే. క్లియర్గా ఉందమ్మా? ఉంది క్లారిటీ. వీడియో ఆన్ చేస్తే కూడా రావట్లేదే. లేదు, వస్తుంది కనిపిస్తుంది. చేరవచ్చిన సిస్టర్స్ అందరికీ ప్రభు నామంన వందనములు తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని మనం ప్రార్థించుకుందాము. దేవుని కృపకై మనము వెతుకుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు, సృష్టికర్తమైన దేవ, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ మా దేవ అని పిలవగలిగే సాన్నిహిత్యం మాకు అనుగ్రహించిన దేవ, స్తోత్రములు నాయన, వందనములు. గడిచిన కొన్ని దినాలుగా ప్రభా మరి జూమ్లో ప్రభా జాయిన్ అగుటకు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. మిగిలిన సిస్టర్స్ అందరితో కలిసి ప్రభా మిమ్మల్ని స్తుతించే భాగ్యం నాకు అనుగ్రహించినారు ప్రభా. మరి ఈ దినం మరి ద్వితీయోపదేశ కాండంలో ప్రభా మరి 33వ అధ్యాయంలో ప్రభా కొన్ని అంశాలు మేము ధ్యానించని ఉంటుండగా తండ్రి, మాతో మీరు తోడేయండమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్పవారమని కాదు ప్రభా, జ్ఞానవంతులమని కాదు, కానీ మీరిచ్చిన ఉచితమైన కృప వల్లనే ప్రభా మా యొక్క ఆలోచనలు ప్రభా మరి మా యొక్క స్నేహితులతో పంచుకునే అవకాశం నాకు ఈ దినం అనుగ్రహించినారు ప్రభా. నన్ను మరుగుపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నా నోటి బూరుగా మీరే ఉండి వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఆది అంతము మీరే తోడయండి ప్రభా. మేము ధ్యానించబోయే అంశాలను ప్రభా మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేయమని వేడుకుంటూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థనను అనుగ్రహించమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను ముందుగా ద్వితీయోపదేశ కాండంలో అన్ని అధ్యాయాలు మీరు ధ్యానించటం నేను వినలేదు. విన్న వాటిని నేను గ్రహించుకున్నాను. అందుని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ దినం మనకు ఇచ్చినటువంటి యొక్క 33వ అధ్యాయంలో మోషే తను మరణించక మునుపు మనకందరికీ తెలుసు, మోషే 120 సంవత్సరాలు ఆయన జీవించినారు. ఇశ్రాయేలీయులకు నాయకుడుగా ఉన్నారు. మొదటి 40 సంవత్సరాలు ఫరో దగ్గర ఫరో కుమారుడిగా ఆయన పెరిగినారు.
మిగిలిన 40 నెక్స్ట్ 40 ఇయర్స్ ఆయన మిద్యానారణ్యంలో ఉన్నారు. గొర్రెల కాపరిగా ఉన్నారు. లాస్ట్ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలీయులను రప్పించటం జరిగింది అని మనము చూసుకున్నాం. మరి ఆయన మరణించక ముందు ఆయన దీవించిన విధంను మనము ఈ 33వ అధ్యాయంలో చూస్తాము. ఈ 33వ అధ్యాయంలో కొన్ని పేర్లు మనకు కనిపిస్తున్నాయి. ఈ సీనాయి కొండ, షేయిర్ కొండ, మరి పారాను కొండ, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే వీటన్నిటి నుంచి యెహోవా దేవుని ఆశీర్వాదాలు వీడ మధ్యకు వస్తున్నాయని అర్థం అన్నమాట. పరిశుద్ధ సమూహములు అంటే నేను స్టడీ చేస్తా ఉంటే పరిశుద్ధ సమూహములు ఇశ్రాయేలీయులను సూచిస్తున్నాయంట. ఇశ్రాయేలీయులను సూచించేటటువంటి మాట అది. మరి ఇక్కడ ఎవరిని ఆయన దీవిస్తూ ఉన్నాడంటే యాకోబు కుమారులను. వారే ఆ యాకోబు కుమారులే మనకు ఇశ్రాయేలీల 12 గోత్రాలు. యాకోబు స్టోరీ కూడా మనం ముందు చదువుకున్నాము. యాకోబు తన మామ లాబాను దగ్గరికి రావటము, ఆయన వచ్చేటప్పటికి 50 సంవత్సరాలు అయిందంట. అక్కడికి వచ్చేటప్పటికి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన 147 ఇయర్స్ జీవించినారు. 147 సంవత్సరాలు ఆయన బ్రతికినారు. మనకందరికీ తెలిసినట్లుగా ఆయన ఇష్టపడింది రాహేల్ను, కానీ పెద్ద కుమార్తె లేయాకు వివాహం కాకుండా రాహేల్కు చేయకూడదన్న సందర్భంగా లేయాతో వివాహం అవుతుంది. లేయాతో లేయాతో ఆయన కూడినప్పుడు మొదట వారి సంతానం ఒకసారి చూసుకుందాము. ఎందుకంటే ఆశీర్వాదాలు 12 మందికి ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎవరు, ఎందుకు వాళ్ళని ఆశీర్వదించవలసి వచ్చింది, వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తూ వచ్చినారు చూద్దాం. లేయాకు ఫస్ట్ రూబేను జన్మించినాడు. తర్వాత షిమ్యోను, లేవి, యూదా, నలుగురు జన్మించిన తర్వాత ఆమెకు అప్పుడు కాన్పు ఉడిగింది కాబట్టి ఆమె ఏం చేసింది, ఈ రాహేలుకు అప్పుడు కోపం వచ్చి ఆమె ఏం చేసిందంటే నాకు పిల్లలు పుట్టడం లేదు కదా అన్నట్టుగా లేయా మీద ఆమె ఏహ్యభావం పెంచుకుంది కాబట్టి అక్క మీద ఆమె గర్భం మూసుంటాడని మనకు తెలుసు. సో తన దాసి అయినటువంటి బిల్హాన్ పంపించినప్పుడు దాను, నఫ్తాలి పుడతారు. అంటే 4, 5, 6 మంది అయినారు ఇప్పుడు. తర్వాత రాహేలు దాసితో దాను పుడతాడు. తర్వాత లేయా తనకు గర్భం లేకపోవడంతో ఆమె ఏం చేస్తుందంటే తన దాసిని ఇస్తుంది, పేరు జిల్పా ఆమెను ఇచ్చినప్పుడు నఫ్తాలి, గాదు ఆమెకు పుడతారు. తర్వాత ఈ మళ్ళా లేయా పుత్రదాత ఫలాలు తెచ్చిస్తాడు పెద్ద కొడుకు రూబేను. తెచ్చిచ్చినప్పుడు అవి తిన్నప్పుడు ఆమెకు మళ్ళా ఇషాకారు, జబూలును, తర్వాత 10 మంది కొడుకులైనారు. లాస్ట్ లో దీనా అనే అమ్మాయికి జన్మనిస్తుంది. చివరికి మనం చూసేది రాహేలుకు యోసేపు, బెన్యామీను, వీరు జన్మిస్తారు. ఈ విధంగా వాళ్ళు 12 మంది అవుతారు. వాటి వాళ్ళ పేర్లకు కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి, తర్వాత చూసుకుందాం అవి. ఇక్కడ మనము ఇది మోషే దీవించే దీవెనలు మనం ఇక్కడ 33వ అధ్యాయంలో చూస్తున్నాం, పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినారు. మరి ఇదే దీవెనలు మనకు ఎక్కడ చూస్తామంటే యాకోబు తను మరణ పడకలో ఉన్నప్పుడు తన కుమారులను దీవించటం అనేది ఒకసారి ఆదికాండంలో చూడండి, 49వ అధ్యాయం. ఆల్రెడీ అవి చదివి దాటుకొని వచ్చినాము. మరి ఆదికాండము 49వ అధ్యాయంలో యాకోబు దీవించే దీవెనలు అక్కడ కనిపిస్తాయి మనకు. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మోషే దీవించే దీవెన, యాకోబు దీవించే దీవెన, వీటికి ఒక తేడా ఉంది. ఏంటంటే యాకోబు దీవించిన దీవెనలన్నీ కూడా ప్రవచనాత్మకంగా, అంటే ప్రొఫెసీడ్
దీవెనలుగా ఉన్నాయి. వేరాస్ మోషే దీవించే దీవెనలు ఇవి ప్రార్థనా పూర్వకమైన విజ్ఞాపనలు. ఈ అధ్యాయానికి మనం ఏం పెట్టుకోవాలంటే ప్రార్థనా పూర్వకమైన విజ్ఞాపనలు. ఈ ఈ అధ్యాయంలో మొదటి వచనము లో 5వ వచనం వరకు ఈ గోత్రాల వారీగా మనము చూస్తాం. నేను చెప్పాను ఇందాక, సీనాయి, సేయిరు, ఈ పారాను అరణ్యాలన్నీ కూడా ఇవి ఇశ్రాయేలీయులను యెహోవా దేవుడు ఏ విధంగా వారిని ఐగుప్తు దాస్యం నుంచి వాగ్దాన దేశానికి నడిపించినటువంటి ఈ యాత్ర సంక్షిప్తంగా మనకు తెలియబడుతుంది. ఇందులో ఏం చెప్పాను, పరిశుద్ధుల సమూహం అంటే ఇశ్రాయేలీయులు, ఆ పరిశుద్ధులైన దేవతలకు ఇది సూచనగా మనకు అనిపిస్తుంది అన్నమాట. సో దేవుడు వారిని ఇశ్రాయేలీయులను అమితంగా ప్రేమించినారు కాబట్టే, ఇశ్రాయేలీయులను ప్రేమించినారు కాబట్టే వారు ఎన్ని తప్పులు చేసినా, ఎంత అవిధేయత చూపినా కూడా వారిని వాగ్దాన దేశంలోకి ఆయన నడిపించటం జరిగిందనమాట. ఆయనకు నిబంధన ప్రజలని కూడా వాళ్ళకు పేరుంది. ఎందుకంటే వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు దేవుడు. తప్పకుండా ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తాను, వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకుని వెళ్తాను అని ఆయన చెప్పడము జరిగిందనమాట. మరి ఈ ఎట్లా వీళ్ళను దీవించుతూ వచ్చినారంటే, ఒకసారి 33వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథాలుంటే 33వ అధ్యాయము ఇది ఎందుకు ఈ విధంగా ఉంది అని నేను ధ్యానిస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి 33వ అధ్యాయము 6వ వచనంలో రూబేనును దీవించటం చూసాము. నేను ఇందాక ఎందుకు మీకు వరుస క్రమం చెప్పినానంటే, ఇక్కడ ఆశీర్వాదాలు కూడా మనం వరుస క్రమంలో చూద్దామన్న ఆలోచనతో చేశానన్నమాట. 6వ వచనంలో రూబేన్ ఉంది. మొదటి కొడుకు రూబేను. నేను చెప్పాను కదా, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇశ్శాకారు, జబూలూను, యోసేపు, బెన్యామిను, 12 మంది. సో ఆ క్రమం ఒకసారి చూద్దాము. అలాగే 33వ అధ్యాయంలో క్రమాన్ని నేను చూపిస్తాను. మొదట ఆయన 6వ వచనంలో రూబేనును ఆశీర్వదించటం చూస్తాం. యూదా ఎన్నో వాడంటే 4వ వాడు. యూదాను బ్లెస్సింగ్ చేయడం ఇక్కడ చూస్తాము. 8వ వచనంలో లేవిని దీవించడం చూస్తున్నాం. 3వ వాడు లేవి అంటే 3వ వాడు. తర్వాత నెక్స్ట్ ఎవరిని దీవిస్తున్నారంటే బెన్యామిన్ దీవిస్తున్నారు. ఎన్నో వచనము 11 చివర్లో బెన్యామిను 12వ వాడు. ఆయన మరి అదే రీతిగా 12వ వచనము చివర్లో యోసేపును దీవించడం చూస్తాము. ఆ తర్వాత అలాగే కిందికి వస్తే 18వ వచనంలో జబూలును, ఈయన నంబరు 10. ఆయన ఒక ఆర్డర్లో రావటం లేదు. అలాగే 19వ వచనంలో ఇశ్శాకారును దీవిస్తున్నారు. 20వ వచనంలో గాదును దీవిస్తున్నారు. గాదు నంబరు 7. 22వ వచనంలో దానును దీవిస్తా ఉన్నారు. ఆయన నంబర్ 5. 23వ వచనంలో నఫ్తాలిని దీవిస్తున్నారు. ఆయన నంబర్ 6. 24వ వచనంలో ఆషేరును దీవిస్తున్నారు. ఆయన నంబర్ 8. ఒక్కసారి చూడండి ఎంత అనీవెన్ గా ఉందో. అంటే మొదటి కొడుకు, రెండవ కొడుకు అనకుండా ఆయన ఆయనకు ఇష్టమైన ఆయన బహుశా ఉండొచ్చు, ఏదైనా ఒక ఉద్దేశంతో దీవిస్తూ ఉండవచ్చు అని అనుకుంటున్నాను. వారి వారి తలాంతులను బట్టో లేకుంటే వాళ్ళ మనస్తత్వాలను బట్టో ఆ విధంగా మోషే చాలా జ్ఞానవంతుడు. అటువంటి ఆయన ఉన్నటువంటి యొక్క సందర్భంలో మనం ఏమైనా అనుకోవచ్చు అన్నమాట. సో
ఇంకా ఈ దీవెనల గురించి మనం చూసినప్పుడు రూబేనుకు ఏమిచ్చినారు? బ్రతికి చావక ఉండునుగాక. అంటే ఆయన మనం రెఫరెన్స్లు చూస్తా ఉంటే టైం అవుతుంది. రెఫరెన్స్ కాదు, ఆయన తన యొక్క తండ్రి పడకను ఇది పాడు చేసినందుకు ఆయనకు చిన్న శాపం వచ్చి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా కొన్ని గుర్తు చేసి ముందు జరిగిన అంశాలను గుర్తు పెట్టుకుని ఈ విధంగా దీవిస్తూ రావడం జరిగింది. సో ఈ విధంగా ఎవరి గురించి? రూబేను ఆయన కొంతవరకు ఈ యాకోబు ఉపపత్తితో రూబేను పాపం చేశాడు, దాని గురించి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూదా. యూదా యెహోవా సహాయం కోసం దైన్యంగా ఎదురు చూసే వ్యక్తి. ఈ సహాయము యెహోవా నుండి కలగవచ్చు, లేకుంటే అతని ప్రజల నుంచి కూడా బలమైన సంబంధాలున్న ఇతర గోత్రాల నుంచి కూడా ఆయనకు సహాయం రావచ్చు. మీరు యూదా అనగానే మనకు ఒక విషయం గుర్తు రావాలి. సొలొమోను దావీదు మహారాజు అయిపోయిన తర్వాత, సొలొమోను మహారాజు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విభజింపబడినారు. ఉత్తర దేశము, దక్షిణ దేశము. ఉత్తర దేశాన్ని ఇశ్రాయేలు దేశం అనేవాళ్ళు, దక్షిణ దేశాన్ని యూదా దేశం అనేవాళ్ళు. ఈయన పేరు మీదనే అది రావటం జరగడం మనం గమనించాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లేవీని దీవించటం మనం ఇక్కడ చూస్తాము. లేవీని దీవించేటప్పుడు మీకు లేవి అనగానే ఏం గుర్తు రావాలి? లేవీయులు. లేవీయులు అనగా యెహోవా స్వాస్థ్యం వాళ్ళు. లేవీయులు అంటే యెహోవా స్వాస్థ్య భాగము. వీళ్ళు ఆధ్యాత్మిక నాయకత్వపు బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. కాబట్టి లేవి గోత్రాన్ని దీవిస్తూ ఉన్నారు మోషే. ఇక్కడ ఆయన ఇంకొక మాట అక్కడ చెప్తున్నారు వాక్యంలో, ఊరీము తుమ్మీము. ఊరీము తుమ్మీముకు నాకు ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా చెప్తారా? అవి రెండు పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుని వక్షస్థలంలో ఉంచబడినటువంటి 2 వస్తువులు, ఊరీము తుమ్మీము అనేటివి. వాటిల్ని చేసుకొని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఏదైనా ప్రమాణం చేయాలంటే ఊరీము తుమ్మీము మీద ఉండి చేసేవాళ్ళని ఆ కాలంలో అదొక నమ్మకం అన్నమాట. అందులో చేశారు కాబట్టి ఉండాలి అని. ఇక్కడ లేవీయులను గురించి ఒక మంచి పాజిటివ్ ఇది వచ్చింది మనకు. ఎందుకంటే మోషే పైన సీనాయి కొండ మీద నుంచి 10 ఆజ్ఞలు తెచ్చినారు కదా. 10 ఆజ్ఞలు తెచ్చినప్పుడు ఆయన యెహోవా దేవుడు, నువ్వు కిందికి వెళ్ళు, మనం పిలుచుకొని వచ్చినటువంటి ఇశ్రాయేలీ ప్రజలు నీ యొక్క ఆజ్ఞను మీరి వారు దేవతలను చేసుకున్నారన్నప్పుడు కిందికి వస్తే వాళ్ళు బంగారంతో దూడం చేసుకుని దాని చుట్టూ ఎగురుతూ నాట్యం చేసుకుంటూ ఉండడం మనము చూస్తాం. అప్పుడు మోషే దాన్ని కాల్చి బూడిద చేసి వాళ్ళకి తాగించి లేవీయులతో ఏం చెప్పినాడంటే, మీ కత్తి తీసుకొని మీ చుట్టూ ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ చంపండి అని అంటాడు. వాళ్ళు చంపేస్తారు. ఆ విధంగా వాళ్ళు ఆయనకు మాట విన్నారు కాబట్టి, లేవీయులకు మోషేకి మాట విన్నారు కాబట్టి ఆయన లేవీయులకు ప్రత్యేక స్థానము ఉంది. ఎందుకంటే తన తండ్రిని గూర్చి తల్లిని గూర్చి చెప్పినది బహుశా ఈ సీనాయి దగ్గర బంగారు దూడను పూజించిన సందర్భంలో లేవి వాళ్ళు చూపిన నిష్పక్షపాత వైఖరిని మనము నిర్గమకాండంలో ఇది క్లియర్ గా చూస్తాం. 32వ అధ్యాయంలో యెహోవా వాక్యమును, ఆయన నిబంధనను వాళ్ళు గైకొని మీరలేదన్నమాట. దానిని అతిక్రమించలేదు. కాబట్టి వారికి ఇవి ఇచ్చినటువంటి ఆధిక్యతలు ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. ఏం ఆధిక్యతలు ఇచ్చినారంటే యెహోవా విధులను నేర్పించడము, దైవారాధన. మనము ఈవెన్ నూతన నిబంధనలకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క యాజకత్వం అనేది లేవీయులకు ఉంది అనే విషయం మనము చాలా స్పష్టంగా చూడగలం అన్నమాట. సో ఈ విధంగా దీవిస్తూ లేవిని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చాడంటే బెన్యామీన్ దగ్గరికి వచ్చాడు. బెన్యామీను దీవెన ఈయన తన యొక్క కొంతమేరకు ఈ యాకోబు తన చివరి దశలో పలికిన మాటల్లో బెన్యామీను గురించి ఏమని అంటాడంటే, చీల్చునట్టి తోడేలు అని చెప్తాడు. ఎన్నో వచనంలో అంటే 11వ వచనంలో చీల్చునట్టి తోడేలు అని చెప్తున్నాడు. తన బెన్యామీను యెహోవా యొక్క భుజముల మధ్య ఆనుకుంటాడని
వర్ణనింది, అంటే అంత ప్రియమైన కుమారుడు అని. గొర్రెల కాపరి తన గొర్రెపిల్లల్ని ఏ విధంగా అయితే మోస్తాడో అట్లా బెన్యామీను కూడా తన ప్రజలను మోస్తాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తా ఉందన్నమాట. ఇక్కడ మనము ఈ సంఖ్యాకాండంలో 11వ అధ్యాయము 12వ వచనంలో కూడా దీని గురించిన ప్రస్తావన ఉంటుంది. మీకు సమయం దొరికినప్పుడు చూడవచ్చును. తర్వాత యోసేపు గురించి దీవించినప్పుడు అక్కడ మీరు చూస్తే ఎన్నో వచనంలో ఉందంటే అది ఆ యోసేపు 17-18 కదా. అక్కడ ఎఫ్రాయిము మనష్షే ఇద్దరి ప్రస్తావన వచ్చింది. ఎవరు వాళ్ళిద్దరు? ఎఫ్రాయిము ఎవరు, మనష్షే ఎవరు? యోసేపు కొడుకులు, పుత్రుడు వాళ్ళిద్దరు. సో మనష్షే అంటే ఆయన అన్ని రోజులు తను కష్టాలు అనుభవించి, అనేకమైన కష్టాలు అనుభవించి, తను చివరికి రాజు తన సింహాసనం తప్ప ఇంకా ఏది కూడా తన సొంతం కాదు అని ఫరో చెప్పినప్పుడు తనకు పుట్టిన కుమారుడు కాబట్టి ఇంతకు ముందు పడిన బాధలన్నీ నేను మర్చిపోయినాను అన్న ఉద్దేశంతో మనష్షేకి మరచుట అనే పేరు పెట్టినాడు. మనష్షే అంటే మరచుట. తర్వాత ఎఫ్రాయింకేమో ఎఫ్రాయిము అని రెండవ కుమారునికి పెట్టిండేది అభివృద్ధి అని అర్థం అన్నమాట. ఆ పేరుకు మీనింగ్ అభివృద్ధి. ఆ విధంగా యోసేపును దీవించేటప్పుడు వారి కుమారుల పేర్లు కూడా ఆయన తీసుకొని రావడము జరుగుతుంది. యోసేపు పూర్వకాలంలో అంటే దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన చేసిన సందర్భంలో ఆయన కృపా సమృద్ధిని తెలియచేసే ఈ వాగ్దానాలన్నిటినీ కూడా మనకు ఒకసారి ఆ యొక్క నేపథ్యంలోకి తీసుకెళ్తుంది అనమాట. జబులూన్ గురించి, ఇషాకారు గురించి దీవించేటప్పుడు ఇద్దరిని జతగా దీవిస్తారు. ఇద్దరిని కూడా జతగా దీవిస్తారు. వీరు యాకోబుకు లేయా ద్వారా కలిగినటువంటి చివరి కుమారులు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఒకే ఇరుగు పొరుగు గోత్రాలుగా ఉన్నారు వాళ్ళు. ఈ 12 మందిని ఆధారం చేసుకునే కదా 12 గోత్రాలు మనకు వచ్చిండేది. కాబట్టి ఒక్కొక్క గోత్రం యొక్క అభివృద్ధి ఇక్కడ మనము చూడగలం అన్నమాట. వారు ఏ విధంగా వాళ్ళ రాబోయే కాలంలో వారు ఏ విధంగా వారి గోత్రాలను అభివృద్ధి చేస్తారనే దీవెన మనం ఇక్కడ చూడగలం అన్నమాట. వాళ్ళకేమంట ఇసుకలో దాచబడిన రహస్య ద్రవములను పీల్చుదురు అన్నట్టుగా వారికి వ్యాపారం గురించి చెప్తా ఉన్నారు ఇక్కడ. గాదు ఎట్లాంటి వాడంట? పరాక్రమవంతుడంట. పరాక్రమవంతుడితడు. గాదు మీద దాడి చేసినా కూడా అతను ఎటువంటి వారినైనా కూడా అతను తిప్పి కొట్టగలవాడు. అటువంటి అతను తన భాగాన్ని విశాలపరుచుకుంటాడు అన్న విషయం మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారు. గాదు గోత్రికులు అప్పటికే వాళ్ళు ఎక్కడున్నారంటే యోర్దాను తూర్పు వైపు ఉన్న ప్రాంతంలో ఉత్తర దిక్కున అదే విధంగా సారవంతమైన ప్రాంతాన్ని వాళ్ళు ఆల్రెడీ ఏర్పరచుకున్నారు. దానిని ఆయన కాపాడగలడనేటటువంటి శక్తితో ఉంటాడు కాబట్టి ఆయనకు ఆ విధమైనటువంటి దీవెన దక్కిందనమాట. సో నాయకుని లక్షణాలు అతనికి ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. అదే విధంగా మనము ఇంకా దాని గురించి ఏం చూస్తామంటే ఇంకొక వివరణ ఏమిచ్చారు? గుర్రాల మెడమలను కరిచే కట్లపాము వంటి వాడని యాకోబు దాను గురించి వర్ణించినాడు. దాను ఎవరైతే తనకు అడ్డం వస్తారో ఒకవైపు దాను గోత్రికులకు ఏం పేరు ఉందంటే సింహం పిల్ల అని, భాషాను నుండి దుమ్మికి దాటువారని వారికి ఈ యొక్క వర్ణన వారి గురించి ఉందన్నమాట. భాషాను గురించి అదే విధంగా భౌగోళికమైన ప్రస్తావన వచ్చినప్పుడు వారు ఉత్తర ప్రాంతం నుంచి భాషాను వరకు వారు ఆక్రమించి ఉండవచ్చు అన్నట్టు జియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ కూడా మనకు అక్కడ ఉన్నాయన్నమాట. తర్వాత ఈ నఫ్తాలి గోత్రం గురించి చెప్తా ఉన్నారు. నఫ్తాలి గోత్రము గలిలయ సముద్రానికి పడమర వైపున అక్కడ వైపు వరకు స్థిరపడింది అనమాట. నఫ్తాలికి ఏమని బిరుదిచ్చినారంటే విడవబడిన లేడి, ఇంపైన మాటలు పలికేవాడు అని వర్ణించినారు. కాబట్టి అక్కడ సారవంతమైన భూమి ఉంటుంది, అందులో వీరు ఏల్తారు అన్నట్టుగా చెప్పినారు. అదే విధంగా మెస్సియా అక్కడికి వచ్చి తన పరిచర్యను నఫ్తాలి
పరిసర ప్రాంతాలలో జరిగించినప్పుడు ఆధ్యాత్మిక దీవెన కూడా, అంటే నూతన నిబంధనకు కూడా సంబంధించి వాళ్ళు అక్కడ అభివృద్ధి చెందుతారు అని మనం అక్కడ చూడగలం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆషేరు గురించిన ఆ దీవెన ఉంది ఇక్కడ. శ్రేష్టమైన ఆహారం కలిగి ఉంటాడని, మధుర పదార్థాలు ఉంటాయని ఆయన గురించి దీవెన వచ్చింది. ఆషేరు తన అందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడతాడని మోషే దీవించడం, ఇది భౌతికమైన దీవెన గురించి కావచ్చు. ఆ విధంగా తన ఏమంటాడు, తన పాదములను తైలముతో ముంచుకొనును, అంటే ఇవన్నీ కూడా ఆయన శారీరకంగా భౌతికంగా తను అనుభవించే మంచి విషయాలు కావచ్చు. మరి అదే విధంగా ఆ యొక్క మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా ఆషేరు గోత్రం వాళ్ళు సంతరించుకుంటారు, వాళ్ళందరూ ఆక్రమించుకుంటారు అనమాట. కర్మెలు చుట్టూ ఇవన్నీ కూడా అక్కడంతా ఏం దొరుకుతాయంటే ఒలీవ నూనెలు దొరుకుతాయి. తర్వాత ఇంకా మంచి అభివృద్ధి చెందినటువంటి మంచి ఉత్పత్తులు, అక్కడ సముద్ర ఉత్పత్తులు ఉంటాయన్నమాట. కాబట్టి అక్కడ దానిని బట్టి ఆయన అభివృద్ధి చెందుతాడని ఆయనను ఆశీర్వదిస్తున్నాడు. ఈ విధంగా ఆశీర్వదిస్తూ చివరికి ఏం చేస్తారంటే, ఫస్ట్ మనము అధ్యాయం మొదలు పెట్టినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, ఫస్ట్ యెహోవా యొక్క గొప్పతనం, సీనాయి, సేయీరు, పారాను, ఇవన్నీ కూడా ఆ కొండల మీద నుంచి మనం ఎప్పుడైనా కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా, ప్రభు ఆకాశం నుండి నువ్వు మమ్మల్ని దీవిస్తున్నావు అని మనము ప్రార్థన చేస్తాం. అదే రీతిగా నాయన ఆకాశం నుంచి నువ్వు మేము చేసే ప్రార్థన విజ్ఞాపనలను, మా స్తుతులను మీరు స్వీకరించి ఆమెనంటారు, లేదా మీరు అక్కడి నుంచి మీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపును మాకు కుమ్మరిస్తారని మనం చెప్పిన రీతిననే మోషే ఇక్కడ ఇశ్రాయేలీలను దీవిస్తూ, మరి అదే రీతిగా యాకోబు యొక్క 12 కుమారులు, 12 గోత్రాలకు పెద్దలు, 12 గోత్రాలకు పెద్దలు, వీళ్ళు ఎక్కడ ఉంటారు? రెండవ రాకడ వచ్చినప్పుడు మనము పైన మనం పరలోకానికి వెళితే 12 గోత్రాల వాళ్ళు 12 సింహాసనాల మీద ఉంటారు అని మనము చదువుకున్నాం. అది కూడా మనకు వీరిని ఆశీర్వదించిన రీతిని మనము చూడగలం అన్నమాట. అలాగా చూడండి, ఇంకా 26వ వచనానికి వస్తే ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారనమాట. చదువుదాము. ఇక్కడ దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తూ ఉన్నారంటే, యెహోవా నివాస స్థలం అంటానే మనకు ఎక్కడ రావాలంటే పరలోకం. ఇశ్రాయేలీయుల దేవుణ్ణి స్తుతిస్తూ, అంటే ఆయన గురించి, ఆయన ఎలా వస్తాడంట? ఆకాశవాహనుడై మేఘవాహనుడుగా ఆయన వస్తాడు అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. ఇవన్నీ కూడా చెప్పాలంటే ఒక డివిజన్ ఉంది. మన గ్రంథాలు బీడీలో మేము చదువుకున్నాము. వీటిల్ని ఏమని అంటారంటే దీనిని కావ్య గ్రంథాలు అంటారనమాట. కావ్య గ్రంథాలు. అందులో కనానీయుల గురించి ప్రాచీన కావ్య గ్రంథాల్లో మనకివి ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడినాయి. ఆయనను, యెహోవా దేవుణ్ణి, మరి యేసయ్య ప్రభువును ఎలాగా మనం ఆహ్వానించబోతున్నాం అన్నది. మానవ చరిత్రలో దేవుడు ఇప్పుడు ఎప్పుడు శాశ్వత కాలం ఉండేవాడని మనకు తెలుసు. ఆయన ఇశ్రాయేలీయులకు భద్రతను, క్షేమాభివృద్ధిని ఇచ్చే దేవుడు. ఆయన నివాస స్థలము ఆకాశ మండలం. ఈ పదాన్ని మనము క్లియర్ గా మనము చూడగలం. మనము పాతకాలంలో వారికి ఎవరికి కూడా గృహాలు ఉండేవి కాదు. కాబట్టి ఉంటే గుడారాలు ఉండేవి, లేకపోతే గుహలలో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడిపేవాళ్ళు అనమాట. కాబట్టి ఆ రెఫరెన్స్ కూడా మనకి ఇక్కడ గుహలలో వాళ్ళు నివాస స్థలముగా ఉండేను అని కూడా మనము చూడగలం. ఇంకా ఏం చెప్తున్నాడంటే, మోషే ఇశ్రాయేలీలు తమ భాగ్యము ఎంతో గొప్పది అని గుర్తించాలని రిమైండ్ చేస్తా ఉన్నారు తన దీవెనలు ముగించే ముందు. వారు అలా గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే భూమి మీద ఉన్న జనాలందరిలోనూ ఇశ్రాయేలీలనే యెహోవా దేవుడు రక్షించినారు. వారిని పిలిచినాడు, తన స్వకీయ జనంగా, తన స్వకీయ సంపాద్యంగా ఏర్పరచుకున్నారు. ఆయన కాపుదల వారికి సహాయకరమైన కేడముగా ఉన్నది. కేడం అంటే ఎంతో భద్రంగా మనల్ని కాపాడేది, ఔన్నత్యాన్ని ఇచ్చేటటువంటి ఖడ్గం. ఖడ్గం మన చేతిలో ఉందంటే
మనం దేని గురించి కూడా భయపడవలసిన అవసరము లేదు. ఈ అలంకారిక వర్ణన కూడా ఆయన శక్తిని మనకు తెలుపుతుందన్నమాట. ఈ యోర్దాను రివర్ ఉంది కదా, యోర్దాన్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? యోర్దాన్ నదిలో ఏం జరిగింది? బాప్తిస్మం. సో ఎరికో పట్టణానికి అది అభిముఖంగా ఉన్నటువంటి ఈ యొక్క ఒక్క నిమిషం, ఈ అబారీం పర్వత శ్రేణులు ఉన్నాయి. అబారీము పర్వత శ్రేణులు అక్కడే, పిస్గా కొండ కూడా అక్కడే ఉంది. సో పిస్గా కొండ అనగానే మనము నిన్న చూసుకున్నాం. పిస్గా కొండ అన్న ఇంకొక కొండ ఏంటి? నెబో. నెబో కొండ అయినా కూడా నెబో పర్వతం. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటో మనకు తెలుసు. సో ఈ దీవెనలన్నీ ఆయన ఇచ్చేటప్పుడు చివరికి ఆయన ప్రశంసించేది ఎవరినంటే యెహోవా దేవుణ్ణి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఇశ్రాయేలీయులకు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవుడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీ ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆధిక్యతను ఇందులో మనకు తెలుపుతూ ఉన్నారు. మరి ఈ సమయంలో ఒక చిన్న వీళ్ళను దీవించిన దీవెనలలో మీలో ఎవరైనా ఒక విషయాన్ని గమనించటం, ఒక విషయం ఉంది ఇక్కడ. షిమ్యోనునికి దీవెన ఇవ్వలేదు అక్కడ, షిమ్యోన్ రెఫర్ చేయలేదు ఎందుకో. అవును అవును అవును, కరెక్ట్. మరి రెండవ కుమారుడైన షిమ్యోన్ ఉన్నాడు కదా, ఆ షిమ్యోను గోత్రాన్ని విస్మరించడానికి కారణము మనం ఎప్పుడైనా ఆలోచించినామా? ఆ గోత్రం యొక్క చారిత్ర చెప్పండి. అది చెల్లి విషయంలో ఒక పాపం చేస్తాడు కదా ఆయన. అవును, అందుకని అనుకున్నాను. వారు దీనా విషయంలో కాదు, వారి గోత్రం వాళ్లకు ఉన్నటువంటి లక్షణాలు అన్నమాట ఎలా ఉన్నాయంటే, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే హింసాత్మకమైనటువంటి చర్యలు, ద్రోహపూరితమైన, అంటే వాళ్ళ చరిత్ర మనం చూసినప్పుడు మన బైబిల్లో ఉన్న గ్రంథాలే కాదు, చారిత్రాత్మక గ్రంథాలు కూడా మనము కొన్ని చదవవలసి ఉంటది. అందులో వీళ్ళ గురించినటువంటి ఇంకా విషయాలు మనకు తెలుస్తాయి. వీళ్ళ ద్రోహపూరిత చర్యలు మరియు షిత్తీము గుర్తు చేసుకోండి, తీవ్రమైన తెగులు సోకడం వలన ఈ షిమ్యోనును దీవించకుండా వదిలివేయటం జరిగింది. ఇది చారిత్రాత్మక గ్రంథాల్లో రాయబడినటువంటి విషయం. ఎందుకు? వాళ్ళ షిమ్యోను గోత్రికులు ఎటువంటి వారంటే వాళ్ళు హింసాత్మకమైన వాళ్ళు, ద్రోహపూరితమైన వాళ్ళు. షిమ్యోనును విడిచిపెట్టడానికి కారణము షిత్తీములో వచ్చినటువంటి భయంకరమైన తెగులు ఆయనను ఆశీర్వదించకపోవడం అనేది. మనల్ని మనము పరిశీలించుకుందాం. యాకోబు దీవించినప్పుడు కూడా సపరేట్ గా షిమ్యోనుకు చెప్పనే లేదు, లేవితో కలిపి షిమ్యోను లేవి అని దీవించినాడు. అవును, అది మనం కొన్ని ఓవర్లుక్ చేస్తా ఉంటాం. ఓవర్లుక్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి మనము పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు ఒక్కొక్క విషయాన్ని కొంచెం అట్లాగే డీప్ గా దాని మీద మనం ధ్యానించినామంటే కొన్ని విషయాలు మనకు తెలియజేస్తాయి. ఈ షిమ్యోను వదిలివేయబడిన విధంగా మనం వదిలివేయబడుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకునే సమయం ఇప్పుడు. మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనలో ఉన్నటువంటి తప్పులేంటి? మనము కేవలం ఏమనుకుంటాం, అబ్బా నేను బాగున్నాను, నేను ఆధ్యాత్మికంగా బాగున్నాను, అన్నిటిగా బాగున్నాను అనుకోవచ్చు. మనలో విగ్రహారాధన లేదనుకోవచ్చు. మనలో విగ్రహారాధన ఏంటి? చీరల కోసం ఇష్టపడ్డం, నగల కోసం ఇష్టపడ్డం, డబ్బు ఇష్టపడ్డం, తిండి అది కూడా ఒక విగ్రహారాధనే. ఇవన్నీ కూడా మనము వదిలేసుకున్న రోజున మనకు కూడా ఈ వీళ్ళకి వచ్చినటువంటి దీవెనల కన్నా అధికంగా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అట్టి కృప
మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ హల్లెలూయా. యూ సో మచ్ ఆంటీ. చాలా విషయాలు కవర్ చేశారు అసలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనోరంజన్ అక్క, అందుకే మీలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా ఉజ్వల. మనోరంజన్ అక్క. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. చాలా మీ అందరూ చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు. చాలా స్తోత్రం. చాలా బాగా చెప్పారు. మనోరంజన్ అక్క, దేవుని చెప్పరా కొత్తగా జాయిన్ అయిన అక్క మెయిల్ ఐడి ఉంది ఇక్కడ, ఒకసారి వెల్కమ్ చెప్పండి. అవును, అరే చెప్పరా కొత్తగా జాయిన్ అయినారు ఒకరు, మెయిల్ ఐడి ఉంది ఇది, మీరు ఒకసారి వెల్కమ్ చెప్పండి, వాళ్ళు ఎవరో కనుక్కొని అంటున్నా. మా సిస్టర్ హెచ్సి వాళ్ళ సిస్టర్. ఓకే 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 పెరుమాళ్ళు అంట. ఆహా, ఏం పేరు అక్క? ఆమె పేరు లైసమ్మ. ఓకే ఓకే, ఆహా, లైసమ్మ గారా? ప్రైజ్ లార్డ్ అక్క, లైసమ్మ సిస్టర్, వెల్కమ్ వెల్కమ్. ఓకే ఓకే, అరుణక్క, కొంచెం ఉండు సునీత. చెప్పండి. చెప్పు. ఉజ్వలక్క ఊరేమో తుమ్మేమో అని చెప్పేసి అడిగింది కదా. ఊరేమంటే కాంతులు పరిపూర్ణతలు అని అర్థం అంట. కాంతులు పరిపూర్ణత. అవును, దేవుని చిత్తమును కనుగోవడానికి ఎగ్జాక్ట్లీ ఒక వస్తువుకు నాణ్యానికి ఏ రీతిగా బొమ్మ అని ఉంటదో, అవును, ఈ ఊరిము తుమ్మేమును ఉపయోగించి వాళ్ళు చికలు వేసి గుర్తించేటటువంటి దేవుని చిత్తాన్ని గుర్తించేటటువంటి వారు. అవును, దాని ఎవరు మంచి అదే న్యాయబద్ధమైనటువంటి చేసేటప్పుడు యాజకులకు అప్పుడు ప్రధాన యాజకునికి దాని మీద ఉంటాయి కదా. అవును, ఏ కోడ్ మీద ఉంటాయి అవన్నీ. ఊరి న్యాయ సమ్మతమైనటివి అని ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్. అందరికి మంచి నాలెడ్జ్ ఉందమ్మా. ఏం లేదు, మొదటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం కదా అంటే అందుకని కొంచెం వచ్చింది, లేకపోతే ఇంత ముందైతే లేదులేండి. ఈ గూగుల్ అవన్నీ ప్రిపేర్ అవ్వడం వల్ల కొంచెం. దానికి అర్థం వచ్చేసి కాంతులు పరిపూర్ణతలు అని అర్థం. కాంతులు పరిపూర్ణతలు. దేవుని సహవాసంలో ఉండే బిడ్డలు కదమ్మా, దేవుని జ్ఞానం బాగా వస్తుంది. అవును, అందరం ఒకరిని హెచ్చరించుకోవడం, అందరికీ జ్ఞానం ఉందని మనం అనుకోలేము. అది కూడా ఈ జూమ్ మీటింగ్ లో ఉండి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. అవును, కరెక్ట్. అంటే దేవుడు విషయాన్ని బయలుపరుస్తాడు కదా అంతే. ఉజ్వలమ్మ రెగ్యులర్ రండి, బాగుంది మీది. కరుణక్క, నాది ఒక్క విషయం, 2 విషయాలు. నాది లోన్ శాంక్షన్ అయింది, దానికి దేవునికి థ్యాంక్స్ చెప్పండి ఒకటి. ఇంకొకటి నా కొడుకు ట్రిపుల్ డిఎంలో పిహెచ్డి ఇంటర్వ్యూ నిన్న అయింది అక్క. రేపు వస్తాయి రిజల్ట్, కొంచెం మాది ప్రే చేయండి అక్క. పిహెచ్డికి ఇంటర్వ్యూ అయినాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. అందరం కలుగుకోండి. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, సర్వ సృష్టికర్త తండ్రి, నిత్యం మమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాపాడే మా గొప్ప దైవ, వందనాల స్తోత్రాలు తండ్రి. నిజంగా ప్రభువా, మీరు కొత్తగా జాయిన్ చేసినటువంటి ఉజ్వల సిస్టరు, శాంతకుమారి సిస్టరు, లైసమ్మ సిస్టర్ను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇలాగే మేము విస్తరించి తండ్రి మీకు మహిమకరంగా మేమందరినీ మా జీవితాలను మీ పాద సన్నిధిలో పెడుతున్నాం ప్రభువా. తండ్రి నిజంగా ప్రభువా, అందరూ అప్రిషియేట్ చేసినట్టు ఉజ్వల సిస్టరు చాలా డీప్గా వాక్యాన్ని ఎంతో ఆసక్తికరంగా ఎన్నో తెలియని విషయాలను మాకు విశదపరిచినందుకు, మీరు ఆ సిస్టర్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిజంగా ప్రభు అందరం గ్రహించామయ్యా. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొని మేము పరిశుద్ధ గ్రంథం యొక్క జ్ఞానాన్ని దినదినము అభివృద్ధి చేసుకునే కృపను మాకు అనుగ్రహించినారు. మీకు వందనాలు ప్రభువా. అలాగే ప్రభు, ప్రతి విజ్ఞాపనను మీరు ఆలకించి తండ్రి, మీరు మాకు చేస్తున్న ఉపకారములకు మేలులకై మీకు వదిలేని వందనాలు స్తోత్రాలు ప్రభు. సునీతకు లోన్ శాంక్షన్ చేపించినందుకు మీకు వందనాలు ప్రభు. అలాగే ప్రభు, పిహెచ్డి విషయంలో కూడా మీ సన్నిధిలో ప్రార్థించినాము. ఆ బిడ్డకు సీట్ వచ్చేటట్లు మీరు కృపను దయచేయండి తండ్రి. ఇంకా ఉన్నత విద్యకై సిద్ధపడుతున్నటువంటి శోభా బిడ్డను ప్రభువ, అలాగే ప్రేమక్క కొడుకును
మీరు ఇంకా ఎంతమంది అయితే హైయర్ స్టడీస్ కోసం సిద్ధపడుతున్నారో వాళ్ళందరికీ విశేషమైన జ్ఞానం అనుగ్రహించి వారు కోరుకున్నటువంటి విద్యను అభ్యసించుటకు మీ యొక్క చల్లని దీవెనలు కుమ్మరించండి ప్రభు. అలాగే ప్రభు, వృద్ధాప్యంలో ఉంటూ కూడా తండ్రి మీ ఆసక్తితో భక్తితో ఇంత రాత్రిపూట మీ సన్నిధిలో మోకరిస్తున్నటువంటి జయమ మార్కాంటి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆ కుటుంబంలోని బిడ్డలందరినీ మీరు తన కుటుంబ బిడ్డలను అల్లులను మనవరాలను అందరినీ ఆశీర్వదించండి ప్రభు. అలాగే సారా సిస్టర్ మాకు తోడుగా ఉండి తండ్రి మాకు సహాయం చేస్తూ ప్రార్థనలో నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. తండ్రి నిజంగా మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధిలో మోకరింపచేసినటువంటి సునీతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆ కుటుంబంలోని బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి స్థిరమైత్రి యొక్క సెక్రటరీని ట్రెజరర్ను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని మీ యొక్క చల్లని నీడలో తండ్రి వారి యొక్క అవసరతలు తీరుస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. నిజంగా ప్రభా, పేరు పేరున ఏ ఏ కుటుంబంలో ఏ ఏ అవసరతలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు నాయన. ఆయనను మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. వారు నా కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు మీకు వందనాలు. తన చిన్న కుమారుని విషయంలో ప్రభా త్వరగా మీరు దీవెనలు కుమ్మరించి ఆ బిడ్డ స్థిరపడ కావాల్సినటువంటి అక్కరన్నీ తీర్చండి ప్రభా. రాని ఎస్తేరక్క తను ఉద్యోగం చేస్తూ దూర ప్రాంతంలో ఉంటూ ఇంటికి డ్యూటీకి తిరుగుతూ ప్రయాణాల్లో ఎంతో అలసిపోయి కూడా తండ్రి మీ అందున్న ప్రేమతో మీ అందున్న భయభక్తులతో తండ్రి ప్రతిరోజు జూమ్ మీటింగ్లో పాల్గొని మంచి వాక్యాన్ని అందిస్తూ పాటలు పాడుతూ మిమ్మల్ని స్తుతింపజేసి కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా, శోభ విషయం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబంలోని తన హస్బెండ్ని తనను మీ యొక్క మెండైన కృప చేత ఆశీర్వదించండి ప్రభువా. అలాగే ప్రభువా, రాని విషయంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. వారి కుటుంబంలో ఎవరెవరికి ఏ అవసరం ఉందో మీకే తెలుసు. మేము అడగక మునిపే మా అక్కర్లు తీర్చే గొప్ప దేవ మీకు వందనాలు. అలాగే ప్రభువా, సునీతను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రతిరోజు మీ యొక్క పాద సన్నిధిలో మోకరించి తండ్రి ప్రార్థనలో పాల్గొంటూ ప్రభువా అన్ని విషయాల్లో స్తుతించడంలో కీర్తించడంలో బోధించడంలో ప్రభా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞానం దయచేసి వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నిజంగా ప్రభా, ఎప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు, ఎప్పుడు మెసేజ్ ఇవ్వని వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు వెనకంజ వేయకుండా ఎవరికి అవకాశం వచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు నడిపిస్తున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలిగిస్తూ తండ్రి మీ సన్నిధిలో తండ్రి సమయం గడుపుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఘనమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి మీకు మహిమకరంగా ఉన్నట్లు మేమందరం ప్రభువా ఇంకా ప్రతిరోజు తండ్రి ఇంకా నిజమైన విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నట్లు ప్రతి ఒక్కరిని చేపట్టుకొని నడిపించండి ప్రభువా. ఇంకా తండ్రి అలాగే జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నటువంటి మెర్సీ అక్కను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డ కుటుంబంలోని వారందరినీ ఆశీర్వదించండి. అలాగే ప్రభు మౌనిక, స్టెల్లా, సునంద, శాంతకుమార్ అక్క అందరూ వారి యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి తండ్రి. మీరు నాకు బహుమానం ఇచ్చిన మా కుమారులకు వివాహం జరిపించారు. అలాగే తండ్రి గర్భఫలాన్ని ఆశీర్వదించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఇంకా చిన్న కుమారుని విషయంలో తండ్రి వివాహం జరిపించి జీవితంలో స్థిరపడటకు మీరు కృపను చూపించండి తండ్రి. ఎందు భయభక్తుల బిడ్డలుగా మేము ఈ లోకంలో మీకు మహిమకరంగా ఉన్నట్లు మాకు ఆలోచన చెప్పి నడిపించండి ప్రభువా. అందరికీ తండ్రి వాక్యాన్ని చదివేటప్పుడు ఇంతకు ముందు అయితే ఏం అర్థమయ్యేది కాదు తండ్రి. ఏదో రన్నింగ్లో చదివేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఎన్నో రెఫరెన్సెస్తో తండ్రి మేము వాక్యాన్ని మేము నేర్చుకోగలుగు కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభువా, పాటలు ధైర్యంగా సింగిల్గా పాటలు పాడే భాగ్యం కూడా మీరు అనుగ్రహించినారు తండ్రి. స్తోత్రం ప్రభువా. తండ్రి మీరు చేసే ప్రతి ఉపకారం నాకు మేము ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాట పాడినట్టు వేలాది నదులంతా విస్తారమైన తాళం చెల్లించిన చాలునని మేము పాట పాడతాం, కానీ ఆ పాటకు అర్థం మేము మా క్రియలో చూపించేటట్లు తండ్రి మా హృదయాలను మీకు సమర్పించుకొని
తండ్రి ప్రతిరోజు ప్రభువా మమ్మల్ని మీ వశం చేసుకునమని, అందరినీ మీ సన్నిధిలో తీర్చమని, ఈ సమావేశాన్ని ఇంకా విస్తరింప చేయమని, ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచమని అలాగే వేడుకుంటున్నాం తండ్రి. మా సంఘ గురువులను, వారి కుటుంబాలను తండ్రి, కమిటీ మెంబర్లను అందరినీ ప్రభువా ఏ ఏ పని ఎలా చేయాలనో ఆలోచన చెప్పి తండ్రి ముందుకు నడిపించండి తండ్రి. ఎలాంటి గొడవలు లేకుండా తండ్రి మాలో ఐక్యతను అనే భావాన్ని కలుగచేయండి తండ్రి. మేము ఒక తల్లి పిల్లలుగా మెలుగునట్లు తండ్రి మమ్మల్ని అందరినీ ఐక్యపరచం తండ్రి. ఉన్న డివియేషన్స్ అన్నిటినీ తొలగించి సాతాను శక్తుల్ని, శోధనలను తీసివేసి తండ్రి మేము ముందుకు కొనసాగుతున్నట్టు ఈ లోకంలో క్రైస్తవ బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డలు అనే మీకు మహిమ తెచ్చినట్లు ఐక్యతను బలపరచమని ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి పుణ్య నామమును బట్టి బతిమాలు వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేర్చబడును గాక. ఆహారం నేడు మాకు దయచేయండి. మా సిస్టర్ ఇదేనమ్మా ఇవ్వండి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ, ఆయన నీడ, ఆయన కృప ప్రార్థించిన ప్రతి వారికి, మరి వాక్యం విన్న ప్రతి బిడ్డకును మరి దేవుడు తోడుగా ఉండి మరి రాత్రి మంచి నిద్ర ఇచ్చి మరి ఒక నూతన దినము మన జీవితంలో దేవుడు కాపాడును కాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. అందరికీ